ఆగండి ఆగండి, ఫిల్టర్ ఫేస్ కదా అని చెప్పి లైట్ తీసుకొని స్కిప్ చేసి వెళ్ళిపోకండి. ఒక్క 2 minutes రివ్యూ ఏనండి. నామినేషన్స్ క్రేజీ జరిగాయి, అస్సలు మిస్ అవ్వకండి. ఒక్క 2 minutes చూడండి, నచ్చకపోతే కామెంట్ సెక్షన్కి వచ్చి తిట్టేసి వెళ్ళిపోండి. ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో జరిగింది నామినేషన్లు కాదు, తగ్గలు పెట్టారనమాట. ఒక్కొక్కరు కలిపి ఏంది అంత ఫైర్ అయిపోయారు ఒక్కొక్కరు అంటే ఫైర్ అయ్యారు. కానీ భరణి గారు తీసుకున్న డెసిషన్కి ఒక్కొక్కరు షాక్ అయ్యారు. అసలు ఆ డెసిషన్ ఏంది, రితు ఎందుకు అంత ఫైర్ అయింది, దివ్య భరణిని కొట్టడానికి కూడా ఎందుకు డిసైడ్ అయిపోయింది, ఇవన్నీ మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ఇంకో మెయిన్, గౌరవ్ని హౌస్ మేట్స్ మొత్తం ఎందుకు టార్గెట్ చేశారు, ఇవన్నీ మనం సింగిల్ పాయింట్స్గా క్లియర్గా మాట్లాడేసుకుందాం. నాకు ఇమాన్యుల్ అన్నను చూస్తూ ఉంటే ఒళ్ళు మంటెక్కిపోతుంది. అసలు ఎందుకు అంత మంటెక్కుతుంది అని అంటే, ఎవరైనా సరే నామినేషన్స్లోకి రావాలా, ఆడియన్స్ ఓట్లు వేయించుకొని నేను హౌస్లో ఉండాలా, నాకు బలగం ఆడియన్స్ అని చూపించుకోవాలనుకుంటారు. ఏందో నామినేషన్స్లోకి రావాలంటే చాలు వణుకుతూ ఉండడు. ఏందో నాకు అస్సలు అర్థం కావడం ఆ మనిషి తీరు ప్రవర్తన. టాప్ కంటెస్టెంట్ కదా ఇమాన్యుల్ అన్న, గేమ్ ఎట్టా ఆడతాడు మీరే చెప్పండి. అంత బాగా గేమ్ ఆడినా నామినేషన్లో రావాలంటే సుస్తు పోసుకుంటున్నాడట్టే మా అన్న. ఏమన్నా మనకు మా తనుజక్క ఉంది, మా తనుజక్క పిఆర్ఎం, మేము నీకు సపోర్ట్ చేస్తామని చెప్తా ఉంటే నువ్వేందన్న అట్ట ఉనికేది ఏందన్న, మన పరువేం కావాలన్నా నువ్వు రా, నెక్స్ట్ వీక్ అయినా నువ్వు నామినేషన్స్లోకి రావాలని నేను గట్టిగా బలంగా కోరుకుంటా ఉన్నా. ఎవరైనా ఈరోజు ఎపిసోడ్ చూస్తూ ఉంటే ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఎందుకనంటే ఓట్లేసి ఎవరెవరు, ఇమాన్యుల్ అన్న కెప్టెన్ కదా, ఎవరెవరు అంటే హౌస్లో అందరూ ఓట్లేసి ఇమాన్యుల్ అన్నకి ఓటు ఉండాలి అని అంటే, నామినేషన్స్ రావద్దు అని అంటే ఉంటాడనమాట. బర్నీ గారు ఒక్కటే నామినేషన్స్లోకి రావాలని వేశారు, మిగతా వాళ్ళందరూ ఇలా ఇంకా ఇమాన్యుల్ బాగా గేమ్ ఆడుతున్నారు, వద్దు నామినేషన్. ఏందన్న మా అన్నకు అన్యాయం చేస్తుండ్రు. నిజం చెప్పాలంటే మంచోడు 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 అని చెప్పి ఏదో సామెత ఉందిలే, ఆ సామెత ప్రకారం పోతా ఉండరు వీళ్ళంతా. ఎందుకు ఇమాన్యుల్ అన్న నామినేషన్లోకి రానియడం లేదు మీరందరూ కలిపి? వీళ్ళ ప్లాన్ ఏందో చెప్పాను, హౌస్ మేట్స్ ప్లానా? ఈయన రాకోకుండా అట్టే ఉండిండనుకో, ఒక్కసారిగా నామినేషన్స్లోకి వచ్చాడనుకో, టాప్ 5 అంటే 6 మంది కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు ఈయన టాప్ 5లో పోడు ఇంకా. ఎందుకంటే ఇన్ని రోజులు నామినేషన్స్ లేకుండా ఫ్యాన్స్ అందరూ వెళ్ళిపోయి ఉంటారు, పక్కన వాళ్ళకి వెళ్ళిపోయి ఉంటారు. ఇంకేడుంటారు ఇమాన్యుల్ అన్న ఫ్యాన్స్. నేను మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టా, ఇమాన్యుల్ అన్న గురించి మాత్రమే మాట్లాడి వీడియో పెట్టా. కింద కమెంట్లు వచ్చినాయి, అయ్యా ఇమాన్యుల్ 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 అని ఒక్కొక్కరు 100 times రిపీటెడ్గా కమెంట్ చేశారు. నిజంగా కావాలంటే మన బంగారు తల్లి రివ్యూస్ కావాలంటే ఎవరైనా చెక్ చేసుకోవాలంటే పోయి చెక్ చేసుకోండి. మన బిగ్ బాస్ హౌస్లో ఉండగూడనయ్యే బంధాలు, కానీ ఇలా పెంచుకునేది బంధాలే. ఎందుకంటే ఒక్కరొకరు బాండింగ్స్ పెంచుకుంటారు. అక్కడ బాండింగ్స్ ఎవరికైనా ఎవరితోనైనా లేవయ్యా అని చెప్పుకోవాలంటే నిఖిల్కి గౌరవ్కి లేవు. ఇంకా గౌరవ్ గురించి చెప్పుకోవాలంటే అబ్బా పాపం అనిపించింది ఈరోజు నామినేషన్స్. ఎందుకంటే ఫస్ట్ గౌరవ్ బై సంజన నామినేట్ చేశా, సరే రీజన్స్ బాగానే ప్రాపర్గా చెప్పాడు. దాని తర్వాత స్టార్ట్ అయింది అయ్యా వీళ్ళ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామా. మా అక్క, మీ అక్క కాదు మా అక్క తనుజక్క, మా అక్క ఏం చేసినా కరెక్టే. మా అక్క గౌరవ్ని నామినేట్ చేసింది అనుకో, ఈ దివ్య నిఖిత కూడా వచ్చి నామినేట్ చేయాలా? ఈ దివ్య నిఖితక్క ఫ్యామిలీ బాండింగ్స్ని తనుజాని ఫాలో అయిపోతుంది అనిపిస్తుంది. మా అక్కని ఎవరన్నా ఫాలో అయినా మేము వాళ్ళని ఎలిమినేట్ చేసి బయటికి తీసుకొస్తాం. ఎందుకంటే మా అక్క బ్రీడ్, మా అక్క సింగిల్ బ్రీడ్, అలాగే ఎవ్వరు కాపీలో ఉండకూడదు. ఇంకా దివ్య నిఖితక్క మా అక్కని కాపీ కొడుతుంది. నాన్న విషయంలో కూడా, బాండింగ్ విషయంలో కూడా బర్నీ గారిని లాగేసుకుంది. ఇప్పుడు మా అక్క పోయి గౌరవ్ని నామినేట్ చేస్తే దివ్య నిఖితక్క కూడా సేమ్ నామినేట్ చేస్తుంది. మా అక్కని ఇట్టెందుకు ఫాలో అవ్వాలనుకుంటుండో, నీకేంది అసలు ఎంతలా కక్ష? మా తనుజ్ అక్కని ఎందుకు ఇట్ట ఫాలో అవ్వాలనుకుంటాడో దివ్య నిఖితక్క నువ్వు? మా భరణి నాన్న దివ్య నిఖితాని నామినేట్ చేశాడు, అంతే చేశాడు. మా అబ్బా నాకైతే దివ్య నిఖిత నామినేట్ చేస్తుంటే లోపల సోల్ అంతా, ఆత్మ అంతా ప్రశాంతంగా ఉందన్నమాట. అంతలో ప్రశాంతత ఇచ్చింది. అసలు మా నాన్న దివ్య నిఖితని ఎందుకు నామినేట్ చేసిండో తెలుసా? ఎందుకో రీజన్ చెప్తాయినండి. మొన్న నాగార్జున సార్ వచ్చాడు కదా, ఆయన ఏం చూపించాడు, ఆడియన్స్ రిటెన్షన్ దివ్య నిఖితకు తక్కువగా ఉన్నప్పుడు మా నాన్నకి బలి పెరిగింది అంటే దివ్య నిఖిత నెగిటివ్ అయిపోయింది.
నెగిటివ్ అయిపోయాక నేను ఈ అమ్మాయితో ఉంటున్నాను, మళ్ళీ నన్ను నెగిటివ్ చేసేసి ఆడియన్స్ ఎలిమినేట్ చేసి బయటికి ఆడ పంపిస్తారా అని చెప్పి మా నాన్న మాస్టర్ ప్లాన్ ఇక్కడ ఏం ప్లాన్ వేసుకున్నాడు, దివ్యనికితను నామినేట్ చేద్దాం, అప్పుడు ఆడియన్స్లో నాకు మంచి పేరు వస్తుంది అని మా నాన్న ఇన్నర్ ఫీలింగ్, ఇది లోపల ఫీలింగ్. అది నేను ఊరికే చెప్పట్లా మీకు. మా నాన్న అంటే ఎవరు అనుకునేరు, అయ్యా భరణి అన్న, భరణి నాన్న లోపల ఇన్నర్ ఫీలింగ్ అనమాట అది. ఆయనకి అలా అనుకొని బయటికి చెప్పిన రీజన్ ఏంటంటే మన ఇద్దరి మధ్య బాండింగ్స్ ఉన్నాయి అనుకున్నారు. ఆడియన్స్ కూడా అదే ఫీల్ అయ్యారు, ఆడియన్స్ మీదకి నెట్టేశాడు. ఆడియన్స్ కూడా అదే ఫీల్ అయ్యారు కాబట్టి వాళ్ళ కోసం నేను నామినేట్ చేస్తున్నా అన్నాను. మన దివ్యనికి అరిచిందయ్యా సైలెంట్గా. ఎంత క్యూట్ అనిపించేదో నాకు స్టార్టింగ్, ఇప్పుడు వైలెంట్గా భద్రకాల్లాగా అనిపిస్తుందయ్యా. ఎట్ట అరిచిందంటే, మీరు నామినేషన్ పాయింట్ చెప్పండి, ముందు నామినేట్ చేయడానికి రీజన్ చెప్పండి, మీరు ఏందేందో మాట్లాడుతూ ఉండరేంది. వినికి అంటే నాకు అసలు ఎందుకు కోపం వస్తుందంటే, భరణి నాన్న దివ్యనికి నామినేట్ చేసినప్పుడు మధ్యలో తనుజాని తీసుకొస్తుంది. మీరు బాండింగ్స్ ఇంకా కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా దృష్టి పెట్టాలి కదా అని పెద్ద కరొస్తుంది. తనుజ మా అక్క మాత్రం మొక్కం ఇట్ట నేలకి వేసుకొని ఇట్ట అన్నట్టు కూర్చొని ఉంది. మా అక్క అట్ట కూర్చుంటే మాకు చాలా బాధ వేస్తుంది. ఎందుకు బాధ వేస్తుంది అంటే, నేను తనుజ పియ్యారు కాబట్టి మాకు బాధ అయిదా, మేము తనుజక్క ఫ్యాన్స్, మాకు బాధ వేస్తుంది. మీరు ఎందుకు మా తనుజక్కని టార్గెట్ చేస్తున్నారు, మాకు ఫస్ట్ పాయింట్ అది చెప్పండి. తనుజక్కని తీసుకొని వస్తుంది మధ్యలోకి. భరణి నాన్న చేసే టైం వచ్చిన రోజు చేస్తా, ఆ పర్సన్ కూడా చేస్తా అని చెప్పి బల్లగుద్ది చెప్పాడు. మా నాన్న మా అక్కకి సపోర్ట్, ఎల్లకాలం సపోర్టే. మా నాన్న కూతుర్ని కాపాడుకుంటాడు. హౌస్లో నుంచి ఎలిమినేట్ అయినా అయిపోతాడేమో కానీ కూతుర్ని మాత్రం వదలడు, బాండింగ్ మాత్రం వదలడు. వదిలితే మళ్ళీ టాప్ ఫైవ్కి వస్తుందా ఎట్ట చెప్పండి. టాప్ ఫైవ్కి మా భరణి అన్న రావాలనుకున్నా కూడా మనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే మా అన్నకి టాప్ ఫైవ్ కంటే కూడా మనకి బాండింగ్స్ ఇంపార్టెంట్. నాకు అసలు ఏడ కోపం వచ్చి మండద్దంటే, వాళ్ళు నామినేట్ చేసుకుంటా మధ్యలో ఏమి అరగనోళ్ళని తనుజక్కని తీసుకొస్తారు ప్రతి దాంట్లో. ఇంత దివ్యనికి భరణి గారి నామినేషన్స్లో తనుజక్కని తీసుకొచ్చా. ఇప్పుడు ఇమాన్యుయల్ పోయి భరణి గారిని నామినేట్ చేసిండు. ఏ రీజన్తో? భరణి గారంట కెప్టెన్సీ టాస్క్లో తనుజ నువ్వు నాకంటే బెటర్ ప్లేయరు, అందుకని నేను నీకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి సాక్రిఫైస్ చేశారంట. నాకు తెలియక అడుగుతా, మా నాన్న మా అక్కకి వాళ్ళ కూతురికి సపోర్ట్ చేసుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంది? మీకు వచ్చిన నష్టం ఏందని కదా. మా నాన్న మా కూతురు, వాళ్ళ కూతురు లోపల బయటకు వచ్చిన నాన్నకు కూడా మా తనుజక్క నాన్న ఎవరు అని అంటే భరణియే మా నాన్న అని చెప్తుంది. మీకేమి నష్టము? ఆ పాయింట్ మీద పెట్టి ఇమాన్యుయల్ అన్న నామినేట్ చేశాడు. ఇమాన్యుయల్ అన్న మాత్రం అసలు రావడానికి, నామినేషన్స్లోకి రావడానికి అసలు ఇష్టపడ్డు, కానీ అందరినీ నామినేషన్స్లో పెట్టాలని కోరిక ఈ మనిషికి బలంగా ఉందయ్యో. వీళ్ళ పంచాయతీలు వీళ్ళ అయితే అక్కడ హౌస్లో ఏదన్నా కొంచెం క్యూట్నెస్ ఓవర్లోడెడ్ ఇలా ఏదన్నా ఉందంటే రితు పాప వల్లే. ఎంత క్యూట్గా పవన్తో తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ దీని మీద కూడా మీరు తప్పు పట్టడాలు. నాకు అర్థం కాక, మా రితు పాప డిమోన్ పవన్తో తిరిగితే మీకు వచ్చే నష్టం ఏంది? ఎంటర్టైన్మెంటే కదా ఇస్తుండ్రు. ఎంటర్టైన్మెంట్ కాకుండా మీకు ఇంకేమన్నా వాళ్ళు ఏదైనా చూపిస్తుండ్రా? లేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్. మీరు ఎంటర్టైన్మెంట్ వైజ్గానే చూడాలా. అలాగే చూసారులేండి, చాలామంది మారారు, రితు పాపకు సపోర్ట్ చేస్తున్నారు. 78% ఆడియన్స్ రిటెన్షన్ వచ్చింది. ఓట్లు కూడా రితు పాపకు పెరగడం స్టార్ట్ అయ్యాయి. టాప్ 6 or 7లో ఉండే కంటెస్టెంట్ రేంజ్కి వచ్చింది ఇప్పుడు రితు పాప. ఇప్పుడు రితు పాప గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, రితు పాప ఎవరిని నామినేట్ చేసింది తెలుసు కదా, చూసారు కదా ఎపిసోడ్. కమెంట్ చెయ్యాలి కదా, మరి సైలెంట్గా ఉంటే ఎట్టా? కమెంట్ చేయండి, ఎవరిని చేసింది రితు పాప క్వశ్చన్. ఎవరైతే కమెంట్ చేస్తారో వాళ్ళ పేరు షౌట్అవుట్ ఇస్తా. మిమ్మల్ని కమెంట్ పెట్టమని నేను చెప్పకపోతే నేను ఎపిసోడ్ చూడలేదు అనుకుంటారా మీరా? అందుకే చెప్తున్నా. దివ్యనికి నామినేట్ చేసింది. ఎందుకు నామినేట్ చేసింది? ఎందుకంటే నువ్వు హౌస్లో అందరినీ నీ పక్కకు తిప్పుకుంటున్నావు, నువ్వేది చెప్తే అందరు అదే చెయ్యాలనుకుంటున్నావు అని చెప్పి పాయింట్ పెట్టింది. నాకైతే నేను రితు పాప సైడు ఒప్పుకుంటా, ఎందుకంటే చాలామంది రివ్యూవర్స్ ఒప్పుకోవట్లేదు. రితు చెప్పిన పాయింట్స్ అంత యాక్సెప్టబుల్గా లేవు అని చెప్పి ఒక రివ్యూవర్ మాట్లాడుతుంటే చూసా. ది ఫేమస్ రివ్యూవర్ అనమాట ఆయన మాట్లాడుతుంటే విన్నా. బట్ నేను అది అపోజ్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే దివ్యనికిత భరణి గారిని నిజంగా కంట్రోల్ చేస్తుంది, లిటరలీ కంట్రోల్ చేస్తుంది అన్నట్టు అనిపిస్తుంది నాకు షో చూస్తుంటే మాత్రం. సుమన్ శెట్టి అన్నను కూడా ఏదో
ఒక ఏమంటారు పెద్దరికంగా వాళ్ళని ఇదే చెయ్యాలి అదే చెయ్యాలి అన్నట్టు చెప్తున్నట్టు ఒక అథారిటీ బిల్డ్ చేసుకుంటున్నట్టు వాళ్ళిద్దరి మీద అని నా ఫీలింగ్ అనమాట, నా పర్సనల్ ఫీలింగ్. అది మీకేమనిపిస్తుంది దీని గురించి? రితు కరెక్ట్ పాయింట్స్ పెట్టింది అని నాకు అనిపిస్తూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే అందరికి కుళ్ళు పుట్టింది మా తనుజాకని ఎవరు నామినేట్ చేయలేదు అని చెప్పి. మా బిగ్ బాస్ తాత, మా బిగ్ బాస్ టీము మేము తనుజక్కని కాపాడుకుంటాం, మేము నామినేషన్స్లోకి తీసుకొని రాము, పక్కన వాళ్ళ చేత నామినేషన్స్లో చేస్తే వాళ్ళ పని చెప్తాం, తర్వాత ఇంకా పనిష్మెంట్లు, దాని తర్వాత కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి తిట్లు అన్నీ చేస్తావు. అందుకే మా అక్కని ఎవ్వరు నామినేట్ చేయడానికి అంత త్యాగం చేయరు, అంత ధైర్యం కూడా ఎవ్వలేదు హౌస్లో. ఎందుకంటే మా అక్క నెంబర్ 1. ఎవరైనా వచ్చి ఢీ కొట్టారనుకో మా అక్కని, వాళ్ళ పక్క నిల్చునేది ఎవరు? ఈ నెంబర్ 1 పోయి ఆ నెంబర్ 1 అవుతారు. ఆ నెంబర్ 1 అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది? కళ్యాణానికి, ఇమాన్యుయల్కి. వీళ్ళిద్దరు వచ్చి తనుజ అక్కని ఢీ కొట్టాలి కదా, వాళ్ళు నెంబర్ 1 అవ్వాలంటే. వాళ్ళు కొట్టరు కదా, ఎందుకంటే వాళ్ళకి భయం. ఇమాన్యుయల్ అన్నకు కానీ కళ్యాణ్ అన్నకు కానీ. కళ్యాణ్ అన్న వచ్చి తనుజాకి అదే మా అక్కకి పోటాపోటీ తగిలాడు అనుకోండి, అప్పుడు మా అక్క పడిపోద్ది. మా అక్కని మేము పండిస్తాం అనుకుంటున్నారా? పండేము. మీరు ఎవరైనా కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ చూస్తుంటే సపోర్ట్ చేసుకోండి, వచ్చి ఢీ కొట్టండి చూద్దామా, నెంబర్ 1 పొజిషన్ పోగొట్టండి. మీకు కూడా భయమే కదా, మీరు ఎక్కడ ఢీ కొడతారా? కొట్టరు మీరు కూడా, కావాలని చూసుకోండి. మీరుగా నిజంగా కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ అయితే తనుజక్క నెంబర్ 1 పొజిషన్ పోగొట్టండి. వీడియో స్టార్టింగ్లో చెప్పినా నేను మీకు, ఏంది గౌరవ్కి పాపం అన్యాయం జరుగుతుంది అని. ఏంటంటే గౌరవ్ అన్న గురించి నిజంగా మాట్లాడుకోవాలా. టాస్కులు సూపర్ ఆడతాడు, తెలుగు రాకపోయినా కచ్చా పచ్చా తెలుగు అయినా అందరితో కలవడానికి మాట్లాడడానికి చూస్తాడు, ఏదన్నా హౌస్లో హెల్ప్ చేస్తాడు, ఇంకా అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. కానీ హౌస్ మేట్స్ అందరు కక్ష కట్టుకునింది ఏంది? నీకు తెలుగు రాదు, తెలుగు రానప్పుడు మేమందరం నిన్నే టార్గెట్ చేస్తాం, అందరం నిన్నే కొట్టి 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 బయటికి నెట్టేస్తాం అని కక్ష పెట్టుకున్నట్టున్నారు. ఎందుకు అంత కక్ష? ఎందుకు మీకు అంత కక్ష గౌరవం అంటే? నిజంగా పక్షపాతం జరుగుతుందండి బిగ్ బాస్ హౌస్లో అయితే. ఎందుకు జరుగుతుందో తెలియదు కానీ అసలు ఎందుకు వచ్చింది పక్షపాతం అనే వర్డ్ అంటే, సంజనా గారు వచ్చి గౌరవ్ నామినేట్ చేశారు. సరే, వీళ్ళిద్దరి విషయంలో ఫస్ట్ గౌరవ్ నామినేట్ చేశాడు. ఇది టిట్ ఫర్ టాట్ అన్నట్టు జరిగింది. వీళ్ళిద్దరిది తీసి పక్కనేయండి. మా తనుజకు వచ్చి గౌరవ్ నామినేట్ చేసిందని, ఇంకెవరు? మా దివ్యనికి తక్క కాపీ క్యాట్ కదా, ఆ అక్క కూడా వచ్చి మా గౌరవ్ అన్న నామినేట్ చేసింది. సరే, అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కలిపి గౌరవ్ నామినేట్ చేశారు. మా డిమోన్ అన్నకి ఏమొచ్చిందో పోయి గౌరవ్, మా డిమోన్ అన్నకి అర్థం కాల. ఫస్ట్ పాయింట్, ఈ రివ్యూ మొత్తంలో డిమోన్ అన్న పేరే రాలా. అసలు ఏం చేస్తున్నాడు హౌస్లో అర్థం కాల. వంట చేసుకోవడానికే సరిపోతా ఉంది, క్యాప్చర్ కావడంలో సరిగా. వంట గదిలో నుంచి బయటకు వస్తేనే డిమోన్ అన్న కొంచెం హౌస్లో ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మనిషి మంచోడే, గేమ్ బాగా ఆడుతున్నాడు, టాస్క్లు 100% ఇస్తున్నాడు. ఇక్కడ ఒక్క నెగిటివ్ ఏంది అని అంటే, ఆ వంట గదిలో నుంచి బయటకు వచ్చి గేమ్ చూపిస్తే, కొంచెం మాట్లాడే విధానం, ఏదైనా గొడవ పడే విధానం అది చూపిస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. నాగార్జున సార్ మొన్న ఎప్పుడైతే పోయిన వీక్ కాళ్ళ మీద కూర్చోబెట్టి రిత్తుకి సారీ చెప్పించి కొంచెం గందరగోళం పట్టించారు, డోర్లు ఓపెన్ చేసి, మా అన్న డల్ అయిపోయిండు, డీమాన్ అన్న డల్ అయిపోయిండు. మా అన్నకి మోటివేషన్ ఇవ్వాల. నన్ను లోపలికి పంపిస్తే దడదళ్ళు ఆడిచ్చి వస్తా అందరినీ. ఏంటంటే అందరికి హింట్ పాయింట్లు ఇస్తా. అసలు ఈ సీజన్ తగలబడిపోవడానికి కారణం ఆ హింట్లు కదా, హింట్లే కదా. బిగ్ బాస్ ఇవ్వాల్సిన హింట్లు కంటే ఎక్కువ హింట్లు బిగ్ బాస్ హౌస్లోకి తోసి, మేము పాము అని హింట్లు అంటున్నా కూడా తోసి 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 సీజన్ మొత్తాన్ని గబ్బు పట్టించేదాకా బిగ్ బాస్ తాత నిద్రపోవాలా. తాత ఏం చేస్తాడులే, టీము బిగ్ బాస్ టీము ఏం చేస్తారు వాళ్ళు? గొమ్ముగా టీ తాగితే గొమ్ము కూర్చొని ఉన్న షో సాపీగా జరుగుండేది అనుకుంటా. కానీ వాళ్ళు కూర్చోలా. ఆ షో టీ తాగేటప్పుడు బోర్ కొడుతుంది వాళ్ళకి, ఏదో ఒకటి చేయాలనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. అందుకని ఏం చేస్తారో నాశనం పట్టిస్తున్నారు. ఈ హింట్లు అయితే ఏవైతే ఉన్నాయో అవి ఈకోకుండా కానీ ఉంటే ఇప్పుడు తనుజక్కకి ఎవరో ఒకరు కాంపిటేటర్ వచ్చి ఉండేవాళ్ళు. రాణిస్తారా? రమ్మనే, ఎవ్వరు రానిరు. తనుజక్కే విన్నర్ చేసేదాకా బిగ్ బాస్ టీం నిద్రపోదు, నేను కూడా నిద్రపోను. ఇంకా మా కళ్యాణ్ అన్న గురించి మాట్లాడుకోవాలంటే, మా అన్న ఎప్పుడు చేసేది ఏంది? సేఫ్ నామినేషన్. మేము అసలు ఎట్టు పోయినా కూడా మేము తనుజక్కని నామినేట్ చెయ్యం. నామినేట్ చేస్తామని చెప్తాం అందరికీ, బట్ నామినేట్ చెయ్యం. అలాగే ఈసారి కూడా సేఫ్ నామినేషన్ చూస్ చేసుకున్నాడు. ఇంకెవరు? అందరు చేసే బకరా మన గౌరవ్ అన్నని నామినేట్ చేశాడు.
చేసి ఈయన చెప్పిన పాయింట్లను అద్దరహా అంటే ఏ పాడు లేదాడ, తుప్పాస్ పాయింట్లు చెప్పాడు. దానికి మా గౌరవం అన్న ఇచ్చిన అదేదో అంటారు చూడు, పడుకొని ఉన్న పాముని కొట్టి బుస్సగొట్టియడం అని అన్నట్టు గౌరవన్నని తట్టి లేపి మరి నేను టాప్ 5 కంటెస్టెంట్లో ఉంటా చూడు అన్న మాట నోట్ల నుంచి తెప్పగలిగాడు. ఎవరు? కళ్యాణ్ అన్న ఢీ కొట్టాల్సిన వాళ్ళని ఢీ కొట్టి లోపల నుంచి ఆ ఫైర్ తెప్పిస్తే మనన్న విన్నరవ్వు. కానీ మా అన్న వాళ్ళతో పెట్టుకోడు. ఎవరితో పెట్టుకుంటాడు? ఇంకా అబ్బా వీళ్ళు ఏముందలే, అబ్బా వీళ్ళు ఏమి రెచ్చిపోయినా నాకేం నెగిటివ్ రాదు అనే వాళ్ళతో పెట్టుకుంటాడు మా కళ్యాణ్ అన్న. అది మా కళ్యాణ్ అన్న స్పెషాలిటీ. సుమన్ అన్న ఉన్నాడు చూడు, సుమన్ అన్న నిఖిల్ని నామినేట్ చేస్తే మా నిఖిల్ అన్న సుమన్ అన్న నామినేట్ చేసుకున్నారు. వీరిద్దరు పాయింట్ సిమిలరే. ఏందనంటే నిఖిల్ అన్న చెప్పేది ఏంటంటే, నువ్వు గేమ్ ఆడడం నీకు చేత కాదు సార్, మీరు టాస్క్లు అసలు ఎక్కడా కనిపించరు, మీరు ఎక్కడ కనిపించరు కాబట్టి మీరు అసలు గేమ్లో ఉండాల్సిన అవసరం లేదన్నట్టు మా నిఖిల్ అన్న మాట్లాడారు. నేను ఆడి చూపిస్తాను అని నిఖిల్ అన్న పాయింట్. సుమన్ అన్న ఏంది, సరే నా గేమ్ లేదు కదా నాలాగా ఆడి నువ్వు చూపి అంటే, మీలాగా నేను ఎందుకు ఆడతాను, మీలాగుంటే నేను ఎప్పుడో బయటకు వెళ్ళిపోయి ఉండేవాడిని అని నిఖిల్ అన్న పాయింట్లు. వీళ్ళిద్దరు ఆ పాయింట్ మీద కొట్టుకొని సాగదీసి అబ్బాయి నామినేషన్ ఎప్పుడెప్పుడు అయిపోద్దబ్బా అనిపించింది నాకైతే. మీలో ఎంతమందికైనా ఈ ఫీలింగ్ వస్తే కింద ఖచ్చితంగా కమెంట్ పెట్టండి. నేను అడగతానే ఉన్నా, మీరు ఒక్కడు కూడా కమెంట్ పెట్టకపోతారు. ఎట్ట చెప్పండి ఇట్టయితేనా. ఇంక వీళ్ళందరూ ఒకరినొకరు నామినేషన్లు చేసుకుంటూ ఏంది జస్ట్ పేరు చెప్పుకోవడం అనుకుంటున్నారు. నామినేషన్ అంటే కాదు, పేరు చెప్పి పాయింట్లు చెప్పినానికి అక్కడ ఒక సెటప్ పెట్టారు, కుర్చీ. దాంట్లో కూర్చుంటే పైనుంచి బుడద నీళ్ళు పడుతుంది. నాకైతే కంపరం అనిపించింది అనుకోండి. బుడద నీళ్ళే బాగా బ్రౌన్ కలర్లో బంకమట్టి పిసికినట్టు రేసి బాగానే లేదు అది. అందరు తడిచిపోయారు, తర్వాత వచ్చి టవల్ కప్పుకున్నారు. వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటే ఆ స్మెల్కి అదంతా. అప్పుడు వచ్చాడు మన బిగ్ బాస్ తాత. ఏం అనౌన్స్మెంట్ ఇచ్చారంటే, మీరందరూ మీ రీజన్స్ చెప్పుకున్నారు, మీ ప్రక్రియలు మీ బాధలు అన్నీ చెప్పుకొని నామినేషన్స్ జరిగారు. కానీ నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఆడియన్స్ నుంచి మీరందరూ ఎదుర్కోవాలని నేను కోరుకుంటున్నా కాబట్టి అందరినీ నామినేషన్స్లో పెడుతున్నా. మొత్తం వచ్చారు అప్పుడు నామినేషన్స్లోకి అందరూ. మా గౌరవానికి అర్థం కాపాయా బిగ్ బాస్ మాటలు. వాట్ అంటున్నాడు. మా రితు పాప ఇంకా క్యూట్గా చెప్తుంది కదా, ఏం చెప్పింది, అదే అందరూ నామినేట్ అయిపోయామంట, ఎవ్రీవన్ గాట్ నామినేటెడ్ అని చెప్పింది రితు పాప. అబ్బో నాకు ఇంగ్లీష్ కూడా భలే వచ్చేస్తుందో. మళ్ళీ బిగ్ బాస్ అంత సింపుల్గా నామినేట్ చేస్తే ఏం బాగుంటుంది. బిగ్ బాస్ హౌస్కే బాస్ అనమాట. ఆయన ట్విస్ట్ పెట్టకుండా ఉంటాడా? పెట్టాడు ట్విస్ట్. ఇమాన్యుయల్ కూడా నామినేషన్స్లో ఉన్నాడు, కెప్టెన్ అయినా కూడా. అందరినీ నామినేషన్ అంటే హౌస్లో ఉన్న వాళ్ళు అందరు నామినేటెడ్ కదా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, హౌస్లో ఉండే కంటెస్టెంట్స్ ఒక బోర్డు పెట్టారు, ఆ లెటర్లో ఎస్ ఆర్ నో ఉందన్నమాట. ఎవరైనా ఇమాన్యుయల్ హౌస్లో ఉండాలి అని అనుకుంటే ఎస్ అని టిక్ చేసి దాంట్లో వెయ్యాలి, వద్దు నామినేషన్స్లోకి వెళ్ళాలనుకుంటే నో అని టిక్ చేసి వెయ్యాలి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. చాలామంది అంటే కంటెస్టెంట్స్ అందరు కన్ఫ్యూజ్ అయ్యారు. తనుజక్క మా అక్క కూడా కన్ఫ్యూజ్ అయ్యింది. ఏం చేద్దాం, 2 సార్లు వేయించండి మా అక్కతో. అది ఫేవరెటిజం అంటే. మీకు నేను చెప్తే నువ్వు తనుజకు చేస్తావంటారు. చూసారా మా బిగ్ బాస్ తాత 2 సార్లు ఓటు వేయించాడు. అందరి చేత ఒక్కొక్కసారి వేయించాడు. మా తనుజక్క చేత మాత్రం 2 సార్లు వేయించాడు. అది మా స్పెషాలిటీ. సరే మా అక్క గురించి పక్కన పెడితే అందరూ ఓట్లు వేశారు. అందరూ ఇమాన్యుయల్ అన్న లోపల ఉండాలి అని కోరుకున్నారు, నామినేషన్స్లోకి రావద్దు అని. భరణి సార్ ఒక్కడ మాత్రం నామినేషన్స్లోకి రావాలని టిక్ చేశారు. ఇప్పుడు ఏమవద్ది, అంతా పాజిటివ్గా ఉంది కాబట్టి మా అన్నకి, ఇంకా మా అన్న ఎట్ట సేఫ్ గేమ్ ఆడతాడు కదా అందరి దగ్గర, అందుకని ఎవ్వరు నామినేట్ చేయాల మా అన్నకి. కాకపోతే గౌరవ్ మాత్రం సెల్ఫిష్ అని చెప్పి ఎస్ అని టిక్ చేసేసి లోపల వేసేసి వచ్చి మళ్ళీ ఏం చెప్తాడంటే, వద్దు బిగ్ బాస్ అడిగాడు అనమాట, గౌరవ్ నీకు అర్థమైందా నేనేం చెప్పాను అంటే, ఎస్ బిగ్ బాస్ అర్థమైంది, సెల్ఫిషే కానీ నామినేషన్స్లోకి వద్దులే అన్నాడు. అంత మంచోడు పాపం గౌరవ్ అన్న. ఇమాన్యుయల్ వచ్చి ఏదైనా ఇబ్బంది పెట్టినా కూడా గౌరవ్ అన్న రియాక్ట్ అవ్వడు పాపం. మనిషి మంచోడు, వీళ్ళందరూ అర్థం చేసుకోవట్లే హౌస్ మేట్స్ అందరూ. ఇంక ఇమాన్యుయలే సేఫ్. ఈసారి కూడా నామినేషన్స్లోకి రాలేదు. ఇంకెప్పటికీ రాలేకుండా నెక్స్ట్ వీక్ వస్తే ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ. ఇంకో విషయం ఏంటంటే, అసలు ఈ వీక్ ఎవరు నామినేట్ అయిన వాళ్ళందరిలో కలిపి ఎవరు ఎలిమినేట్ అయిపోతారని మీరు అనుకుంటున్నారు? చెప్పండి. మీరు అసలు ఎవరికి ఫ్యాన్, మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టము అండ్ ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ 1 అని చెప్పి మీ ఫేవరెట్ కంటెస్టెంట్,
2 అని చెప్పి మీరు ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారనే కంటెస్టెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. నేను మిమ్మల్ని అడిగినప్పుడు నాకు కూడా చెప్పాలి కదా, నాకేమనిపిస్తుంది అంటే దివ్య నిఖితక్క ఎలిమినేట్ అయిపోద్ది అనిపిస్తుంది. బట్ ఇంకా లీస్ట్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, నిఖిల్ అన్న గౌరవ్, దివ్య నిఖితక్క, వీళ్ళు ముగ్గురులో అయితే ఒకరైతే ఎలిమినేట్ అయిపోతారండి పక్కా. ఎవరు ఎలిమినేట్ అయిపోతారని చెప్పి నేను ఫ్రైడే వీడియో అయితే రిలీజ్ చేసేస్తాను. సండే ఎలిమినేషన్ ఫ్రైడేనే మీకు చెప్పేస్తాను నేను. ఏమంటే మీకు కానీ నేను మాట్లాడే మాటలు కానీ నచ్చితే మీ బంధువులకి ఒకరంతట షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేసి ఒక లైక్ కొట్టమని చెప్పండి. మన బంగారు తల్లే బాగానే మాట్లాడద్ది అని చెప్పి చెప్పండి. కొంచెం ప్రమోట్ చేయండి, సరేనా? డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ బంగారు తల్లి.